నీతిమంతులు ప్రబలినప్పుడు ప్రజలు సంతోషింతురు, దుష్టులు ఏలునప్పుడు ప్రజలు నిట్టూర్పులు విడుతురు. నీతిమంతులు, దుష్టులు. నీతిమంతుడు ఎవరు? నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, దేవుని వాక్యం చెప్తుంది. కానీ నీతిమంతుడైన యేసు ప్రభు వారు పాపభూయిష్టమైన ఈ లోకంలోనికి వచ్చారు. ఆ నీతిమంతుడైన యేసు ప్రభు వారు పాపి అయిన మానవునికి ఆయన నీతిని ఆపాదింపజేయాలని ఆయన సిలువకెక్కారు, నీ స్థానాన్ని భరించారు. ఆయన నీకు నీతిని ఇవ్వాలని ఆశపడుతున్నారు. ఆయనను అంగీకరించిన వారు విశ్వాస మూలమున నీతిమంతులుగా తీర్చబడుదురు అని పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో చెప్పారు. కాబట్టి మనము నీతిమంతులుగా తీర్చబడతాం. ఈ రీతిగా నీతిమంతులు ప్రబలినప్పుడు ప్రజలు సంతోషంగా జీవిస్తారు. దుష్టులు ప్రబలినప్పుడు ప్రజలు నిట్టూర్పు విడుస్తారు. నా ప్రియులరా, దుష్టత్వంతో జీవించవద్దు, పాపములో జీవించవద్దు. మరొకసారి చెప్తున్నాను, పాపి అయిన మానవాళి కొరకు యేసు ప్రభువారు ఉచిత రక్షణను ప్రసాదించారు. ఆ ప్రసాదించిన రక్షణను అందుకోవడమే మానవుని యొక్క కర్తవ్యం. ఉన్న పాటున ఉన్న చోటున ఆయన ఇచ్చే ఉచిత రక్షణానుభవాన్ని పొందమని మనవి చేస్తూ ముగిస్తున్నాను. ద్వీపములు చూచి దిగులు పడుచున్నవి, బూదిగంధములు వణుకుచున్నవి. జనులు వచ్చి చేరుచున్నారు, వారు ఒకరినొకడు సహాయము చేసుకొందురు, ధైర్యము వహించుమని ఒకనితో ఒకడు చెప్పుకొందురు. అతుకుటను గూర్చి అది బాగుగా ఉన్నదని చెప్పి శిల్పి కంసాలిని ప్రోత్సాహపరచును. సుత్తితో నునుపు చేయువాడు దాగలి మీద కొట్టువానిని ప్రోత్సాహపరచును. విగ్రహము కదలకుండా పనివాడు మేకులతో దాన్ని బిగించును. ఏమర్థమైంది మీకు ఇక్కడ? 5వ వచనం నుంచి 7వ వచనం వరకు. ఇప్పుడు మొదటి వచనం నుంచి 4వ వచనం వరకు మనం గమనిస్తే ప్రతి విషయములోకి దేవుడిపై నియంత్రణ ఉంది. ప్రతి విషయం. ఎందుకంటే ఆయన ఆల్ఫయో, ఆయన ఒమేగా, ఆయన మొదటివారు కడపడి వారితో నుండును అనే మాట ఎంతో అద్భుతంగా రాయబడ్డది. ఈరోజు ఆ దేవుడు నీతో కూడా ఉన్నారు. ఇక్కడ ఒక వివాదాస్పదంగా ఇది అబ్రహాం గారా రాజైన సైరస్ అనే దాంట్లో తేలింది. అబ్రహాం గారైనా పర్వాలేదు, సైరస్ అయినా పర్వాలేదు, ఈరోజు ఎవరైనా పర్వాలేదు. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, దేవుడు తన సార్వభౌమత్యములో, God in his sovereign power, he can use anybody for the benefit, for the blessing of his children. ఆయన బిడ్డల ఆశీర్వాదం కొరకు, ఆయన బిడ్డల జీవితాల్లో ఒక గొప్ప కార్యం జరగాలని చెప్పి దేవుడు ఎవరినైనా ఎంచుకొని వారిని ఒక పాత్రగా, ఒక సాధనంగా దేవుడు వాడుకుంటారు. ఇక్కడ కూడా రాజైన సైరస్ని దేవుడు వాడుకున్నారు అనేది మనం ఇక్కడ గ్రహించాలి. ఈ 5వ వచనంలో 7వ వచనం వరకు మనం గమనిస్తే వారు ఏమి చేస్తున్నారు అని అనగా, వారు లోకం వైపు చూస్తున్నారు, సహాయం కొరకు లోకం వైపు చూస్తున్నారు, లోకంలో ఉన్న వస్తువుల వైపు వారు చూస్తున్నారు, లోకము తయారు చేసిన వాటిపై చూసుకొని దే ఆర్ ఫీలింగ్ దట్ వీ నీడ్ సపోర్ట్, మాకు సహాయం కావాలి, మాకు సహాయం ఇక్కడి నుంచే వస్తుంది అనే విధంగా వారు వేచి చూస్తున్నారు. ఈరోజు నేను చెప్పే మాట, ఈరోజు ఎవరి వాక్యం ఉంటున్నా, నువ్వు నిరాశలో ఉన్నా, నువ్వు నిస్పృహలో ఉన్నా, నీ జీవితంలో నువ్వు ఒక నెగిటివ్ ఆలోచనలు ఉన్నా, నువ్వు అనుకున్నట్టు నీ జీవితం లేని పరిస్థితుల్లో నువ్వున్నా, నువ్వు సహాయం కోరుకో, ఆధారం కోరుకో, లోకం వైపు చూడకు, లోకరితమైన స్నేహాల వైపు చూడకు, నువ్వు జీవితంలో ఎటు చూడకుండా నువ్వు చూడవలసింది దేవుడి వైపు చూడు. దేవుడు నీకు సహాయం అందించే దేవుడు. ఎందుకనగా హీఈస్ ఇన్ కంట్రోల్. దేవుడు మన జీవితంపై నియంత్రణ కలిగి ఉన్న దేవుడు అనేది నువ్వు మర్చిపోవద్దు. వెన్ యూ లుక్ అప్ టు ద లార్డ్, నువ్వు దేవుడి వైపు చూడు. విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించువాడని యేసు వైపు నువ్వు చూడు. నీ జీవితంలో సమస్తానికి నీకు జవాబు దొరుకుతుంది అనేది నువ్వు గ్రహించాలి. మీరు ఈ వీడియోలో ఈ సాక్ష్యాన్ని, మీరు ఇంగ్లీష్లో ఉంది, వర్డ్స్ వస్తున్నాయి, మీరు వినండి. వీళ్ళని ఏమంటారు అంటే సాటనిస్టులు అంటారంట. అంటే సాతాను బిడ్డలుగా సాతానుడు బిడ్డలుగా పిలవడేవారు. వీళ్ళలో 12,000 మంది సాతాను శిష్యులు ఉన్నారని చెప్పి ఇక్కడ రాయబడింది. మీరు గమనించవలసింది, ఈయన ఇంత ఆకారము, ఈయన ఆవభావాలు కానీ, ఈయన తయారయ్యే పద్ధతిని చూస్తే సాతానుడు బిడ్డలాగానే కనపడుతున్నాడు. కానీ మీరు గమనిస్తే ఇతను ఒకరోజు దేవుడు దర్శనం కలిగి దేవుడి ప్రేమని తట్టుకోలేక ఆ సాతానుడి అనుచరించే వాటివన్నీ వదిలేసి దేవుని ప్రేమను హద్దుకొని మారు మనసు పొందాడట. దేవుడి నామానికి
స్తోత్రం. ఈరోజు నేను చెప్పే మాట, దేవుడు పరిశుద్ధులతోనే ఉంటాడు, దేవుడు ప్రతిరోజు ప్రార్థనలు చేసే వారితోనే ఉంటాడు, దేవుడు ప్రతిరోజు ఆదివారం సంఘానికి వెళ్ళే వారితోనే ఉంటారు అనేదే కాకుండా మీరు గమనించవలసింది, దేవుడి లోకంలోకి వచ్చింది పాపుల కోసము. ఆ దేవుడు ఈరోజు ఈ మనమందరి జీవితాల్లో మన తోడై ఉన్నారు అనేది మనం గ్రహించాలి.